ఇక్కడ నుంచి తిరుపతి నుంచి 35 కిలోమీటర్ల అవతల నారాయణవనంలో పెళ్ళి అయింది స్వామిది. సరే వచ్చి పెద్ద ఆయన పెళ్ళి కాక ముందుడికి వచ్చాడు. వచ్చి ఎత్తుక్కుంటా వచ్చాడు, పద్మావతమ్మ కోసం ఎత్తుకుతా వచ్చాడు. ఇంకా వస్తున్నప్పుడు అమ్మ కింద కనపడేది పద్మావతమ్మ గుడి. ఓ ఈడుంది అమ్మ అని చెప్పి కనుక్కొని అమ్మని పోయి మాట్లాడి పెళ్లి చేసుకున్నాడు. అంతా అయిపోయింది. వస్తా ఉంటే ఋషులు అనుకొని, స్వామి మీరు పెళ్ళి అయింది కదా, పచ్చకాలతో పైకి వెళ్ళకూడదు, ఒక 6 నెలల కింద ఉండండి స్వామి అని చెప్పే కొద్దికి స్వామి నారాయణవరం నుంచి వచ్చి శ్రీనివాస మంగాపురం అని ఆ ఊళ్ళో స్టే అయినాడు. అక్కడ స్టే అయిన తర్వాత అక్కడ 6 నెలలు ఉన్నారు మగుడు పిల్లలు కలిసి. ఆ నుంచి వస్తూ ఉంటే అమ్మని పైకి తీసుకొస్తే అమ్మ కష్టపడుతుందని చెప్పి స్వామి మనసులో పట్టుకొని, అమ్మ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, పండ్లు అవి తేమ్మ, కొత్తిమీర కరేపాకు నేను పైన వెయిట్ చేస్తా ఉంటానని చెప్పాడు. సరే స్వామి అని చెప్పి భర్త భార్య మాటిని వెనక్కి వెళ్ళింది. వెళ్తానే స్వామి మళ్ళీ పద్మావతి నువ్వు వెళ్తున్నావు మీ అమ్మల ఇంటికి, సాయంకాలం చీకటి పడిందా లైట్ వేస్తే రావద్దమ్మా, నేనే వస్తాను మీ అమ్మల ఇంటికి అని చెప్పాడు. ఈమె అమ్మల ఇంటికి చేరిపోయింది. స్వామి రాత్రి చేసేసాడు. చీకటి అయిపోయింది. చీకటి అయిపోతానే అమ్మ లైట్ వేసింది, సామాన్లు ఎరుకోవాలి కదా అని. స్వామి గుర్తుకొచ్చేసింది మేడం, అయ్యో చీకటి అయిపోయి లైట్ వేస్తే రావద్దన్నాడే, నేనే లైట్ వేసానే, ఏమి పరీక్ష ఇది అని చెప్పి అమ్మ కూర్చునేసి, తమ్ముడరా అక్క చెల్లెలు పక్కన వాళ్ళు, ఏ పద్మావతి నీ మగుడు ఇంకెవరో పెట్టుకోవాడే పైన చెక్కను ఉండవు నీకు తెలీదు అని చెప్పి గలాట పెడేసారు. ఇక్కడ స్వామి రాత్రి 12 అయితే గుడి మూసేస్తారమ్మ. దిగి వెళ్ళాడు. వెళ్తానే అమ్మ కారు బూర్లు ఉంది. ఏం స్వామి వెళ్ళి 6 నెలలే కదా స్వామి అయింది, నేను ఏ పాపం చేశాను స్వామి, నన్ను నడిలో వదిలేశారు మీరు అంటే, పద్మావతి నేను తీసుకోకపోవడం పెద్ద విశేషం కాదమ్మా నాకు, కానీ తెల్లారి నుంచి రాత్రి 12 వరకు నాతో నువ్వు నిలబడుకోవాలి తల్లి, నీ కాళ్ళు నొప్పి అయిపోతాయి, అందువల్ల నువ్వు మీ అమ్మల ఇంట్లో కూర్చో, నా దర్శనం అయిన వాళ్ళు, నీ దర్శనం అయిన వాళ్ళకి మాత్రమే పుణ్యప్రాప్తి అమ్మా అనేసరి అమ్మకి ఒప్పించాడు. అప్పుడు ఎవరు నంబర్ 1 అయినా చెప్పండి దీంట్లో? అమ్మవారు. ఎస్, దాని స్టోరీ అది. ఇక్కడ శ్రీవారి పాదాలు, అది ఇక్కడ స్వామి డైరెక్ట్ రాలేదు. హనుమంతుడు ఆంజనేయుడు ఇద్దరు వచ్చి ఎత్తికి ఇక్కడ చూసి స్వామి పోయి చెప్పారు, స్వామి వరహాల మూర్తిది జాగా మొత్తం కొండపైన ఉంది, ఆయన మీరు అడిగితే కాదన్నాడు, ఒకసారి మీరు అడగండి స్వామి, మీరు రండి స్వామి అని చెప్పి వాళ్ళు చెప్పారు. వరాల స్వామి అడిగితే వరాల స్వామి కనబడేశాడు, స్వామి మీరు ఇప్పుడు బాలాజీ రూపంలో వచ్చారు, మీరు విష్ణు రూపం మాకు తెలుసు, మీకు ఎంత కావాలో ఎత్తుకోండి స్వామి స్థలం, కానీ మీ కోనేరు పక్కన నాకు కొంచెం స్థలం ఏంటది చూడండి. స్వామి గల్లా ఆయనే జాగా గల్లాయనే జాగా మొత్తం ఎత్తుకోమేశాడు. మళ్ళీ స్వామినే వరం అడిగాడు, వరాల స్వామిని, నాకు నీ కోనేరు పక్కన చిన్న స్థలం ఏంటంటే నీ భక్తి మెచ్చాను స్వామి, నా దర్శనాన్ని ముందు దర్శనం చేసుకొని నా దర్శనానికి వస్తారు, తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు అని చెప్పి పురాణంలో ఉంది. అది